డాక్టర్ జయరామ్ గారు, చెప్పండి. ఇప్పుడు ఎస్ఎల్బిసి వద్ద జరుగుతున్న పరిస్థితికి సంబంధించి రోబోలు కూడా ఎంటర్ అవుతున్నాయి. ఇప్పుడేమైనా మరింత పురోగతి ఉండి ఇప్పుడైనా ఆచూకీ తెలిసే అవకాశం ఉందంటారా? మీ అనాలిసిస్ ఏంటి? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు నమస్కారాలండి. స్వతంత్ర న్యూస్ ప్రేక్షకులకు కూడా. ఇక్కడ ఒక విషయాన్ని, రెండు విషయాలను చాలా క్లియర్గా మనం అబ్జర్వ్ చేయాలి. చెప్పండి. ఒకటి వచ్చేసేమో ఎక్కడైతే వ్యక్తులు అంటే ఇప్పటి వరకు 8 మంది అయితే ఒకరు దొరికిండ్లు అనేది సమాచారం ఇచ్చారు. సో దాన్ని మనకు అందుబాటులో ఉంచేశారు. అదొక అంశం. అయితే మిగతా 7గురిని వెతికి తీయటం లోపల ఇంకా ఎంత టైం పడుతుందా అనే అంశం ఒకటైతే, అక్కడ ఉండే పరిస్థితులను ప్రతిరోజు అబ్జర్వ్ చేస్తున్న ఆ వ్యక్తులతో పాటు ఆ కుటుంబ సభ్యులకు ఉండే వేదన కూడా ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ప్రభుత్వాలు చెప్పడానికి ఏమైనా చెప్తాయి. నేను ఈ ప్రభుత్వం ఆ గత ప్రభుత్వం అనే కాదు, ప్రభుత్వాల మీద మాత్రమే మాట్లాడుతున్నాను. ప్రభుత్వాలు చెప్పడానికి ఏమైనా చెప్తాయి, కానీ అక్కడ పరిస్థితులను నిక్షిప్తంగా అనాలసిస్ చేసుకొని చేయాల్సిన పనుల లోపల ఆదర పనులు చేయడం అనేది మొదలు పెట్టేశారు. కొత్త బ్రేక్ టైం తర్వాత అనేది అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు కొత్తగా మనం డిస్కస్ చేయాల్సింది లేదు. నెక్స్ట్ వచ్చేసి అంత చేసిన తర్వాత కూడా ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ లోపల ఇంకా మేము వెలికి తీస్తున్నాము అనే మాట అది ఏమాత్రం సమంజసం కాదు. అది ఎప్పటి వరకు అవుతుందో కూడా తెలియని పుస్తకాలు. అనేక మంది ఇక్కడ ఇన్వాల్వ్ అవ్వకపోవటాలు పక్కన పెట్టేస్తే, ఇక్కడ ప్రాథమికంగా ఆ కుటుంబ సభ్యులకు వాళ్ళను వెలికి తీసే ప్రోగ్రాం లోపల ఎప్పుడు వస్తుందనే టెన్షను, అది అన్బేరబుల్ టెన్షన్ ఆ కుటుంబ సభ్యులకు. ఇది అర్థం చేసుకోవాల్సిన అంశం. ఈ రెండు అంశాలను కనుక చూసినట్టయితే రెండు వేరువేరుగా కనిపిస్తాయి. ఒకటి వచ్చేసేమో ప్రభుత్వం మేము చాలా క్లియర్గా గొప్పగా పనిచేస్తున్నాం అనేది ఏ ప్రభుత్వం అయినా చెప్పుకోవటం. కాంగ్రెస్లో కూడా దాంట్లో పెద్ద వింత ఏం లేదు. కాంగ్రెస్ కూడా అదే చెప్పుకుంటుంది. సో అక్కడ ఒక హడావుడిని క్రియేట్ చేస్తుంది. హడావుడి నేపథ్యం ఏంటంటే మేము చాలా సిన్సియర్గా పనిచేస్తున్నామని చెప్పుకోవడానికి. ఇక్కడ కుటుంబ సభ్యుల లోపల ఉండే టెన్షను, ఆ కుటుంబంలో ఉండే బిడ్డల టెన్షను, భార్య తల్లిదండ్రుల ఉండే టెన్షన్ని ఇక్కడ ఎవరు తీర్చాలి అన్నది ఇంకొక అంశం. అంటే ఈ రెండు వేరువేరుగా చూసినప్పుడు హృదయ విదారకంగా ఉంటుంది. అది వర్ణనాతీతం. ఆ కుటుంబ సభ్యులు పడుతున్న బాధ వర్ణనాతీతం. ఇంకొక అంశం ఏంటంటే, వాళ్ళు ఇక్కడ ఎవరు కూడా మన స్టేట్ వాళ్ళు కాదు. 3 వచ్చేసేమో యూపీ వాళ్ళు, 5 వచ్చేసేమో జార్ఖండ్ వాళ్ళు. అంటే అక్కడ నుంచి ఇక్కడ వచ్చినట్టు అయితే ఆ కుటుంబాల నుంచి వచ్చేసి ఓన్లీ ఏదో పని చేయడం కోసం కాదు కదా, లేదా ఇక్కడ ఒక చాలా గ్రేట్ఫుల్ ప్రాజెక్ట్, ఒక నోబుల్ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అవ్వడం కోసం వాళ్ళు పనిచేయడం కోసం వచ్చారు. ఆ నోబుల్ ప్రాజెక్ట్ను ఎవరైనా ప్రశంసిస్తారు. అంటే ప్రభుత్వాల నిర్లక్ష్యము ఇంత వెనుకబడడానికి కారణము, ఇంత డిలే కావడానికి కారణం. అంటే 45 సంవత్సరాల నుంచి కూడా ప్రాజెక్టు కంప్లీట్ కాకపోవటము, ఇంకా దాని మీద వెచ్చించేసి ఆ డబ్బులను విపరీతమైన ఒక దోపిడీ వేలో, దీంట్లో ఇంకా వేరే కన్ఫ్యూజ్ కూడా ఏం లేదు. ప్రభుత్వాలు దోసుకోవడం కోసం మాత్రమే ఇలాంటి ప్రాజెక్టులను మొదలు పెడితే అనడానికి దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్. 45 సంవత్సరాల నుంచి ప్రాజెక్టు పనులు కంప్లీట్ కాలేదంటే ఇంకెన్ని సంవత్సరాలు పడుతుంటుంది, ఇంకెన్ని సంవత్సరాల లోపల వస్తుంటుందా అనేది ప్రజల మధ్యలో ఉన్నది, ప్రజల లోపల నిరంతరం జరుగుతున్న డిస్కషన్ ఇది మీరో నేనో మీరు అడిగిన దానికి నేను చెప్పడమో, లేకపోతే ప్రతిపక్షాలకో పాలకులకో ఎవరికొరికి ప్లస్ అవ్వడం మైనస్, ఇది కాదు. ఇక్కడ ఇంత నోబుల్ ప్రాజెక్టుని ఆ నల్గొండకు నీళ్లను సాగునీరు తాగునీరు తరలించే లోపల నల్గొండ ప్రజలు ఎప్పుడు పుట్టిన బిడ్డలు 45 సంవత్సరాలు, ప్రాజెక్టు మొదలై అయినప్పుడు బిడ్డలు ఇప్పుడు 45 సంవత్సరాలు. అంటే ఆ నీళ్లు తాగి వాళ్ళు కూడా ఇప్పుడు ముసలు అవతారం వచ్చేస్తుంటుంది. ఇంకెన్ని సంవత్సరాలు పడుతుంది అనేది ఒక ప్రధానమైన ప్రశ్న. ఇలాంటి ప్రశ్నలు ఇంకెంతకాలం ఉత్పన్నం అవ్వాలి, ఇంకెన్ని డిస్కషన్లు జరగాలి, ఇక్కడ ఇంతవరకు జరగాలి. ఇదేంటి జయరామ్ గారు ఒక్క విషయం, ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి ఇది పొలిటికల్. ఒకవైపు నుంచి సహాయక చర్యలు సాగుతున్నాయి, బాధితుల బంధువులు కుటుంబ సభ్యులు అసలు తమ వాళ్ళ ఆచూకీ ఏమైంది అని తెలుసుకోవడానికి ఆతృత పడుతున్న సమయంలో అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. తప్పు మీ వల్ల జరిగిందంటే మీ వల్ల జరిగిందని చెప్పి వీళ్ళు ఒకళ్ళపై ఒకళ్ళు విమర్శలు చేసుకుంటున్నారు. మీరేమో ఇలా నల్గొండ జిల్లా ప్రజల కళ అని చెప్తున్నారు. అసలు దీన్నంతా, ఈ రాజకీయాన్నంతా ఏ రకంగా అర్థం చేసుకోవాలి ఒకవైపు సహచర్యలు సాగుతున్న వేళ? అంటే డెఫినెట్గా అండి, ఇప్పుడు రాజకీయ పార్టీలు ఎవరి మనుగడ కోసం వాళ్ళ గొప్పలమని క్లెయిమ్ చేసుకోవడం లోపల ముందుంటారు. అప్పటి ప్రభుత్వం కానీ ఇప్పటి ప్రభుత్వం కానీ మేం చేసిందే గొప్ప అంటే మేం చేసిందే గొప్ప, మీరు తప్ప అంటే మీరు తప్ప అనేది. ఇప్పుడు ఆ ప్రభుత్వాన్ని, గత ప్రభుత్వాన్ని 10 సంవత్సరాలు ఏలిన ప్రభుత్వాన్ని అడుగుతుంటే
20 సంవత్సరాలు నేలిన ప్రభుత్వం ఎవరిదని మళ్ళీ ప్రశ్నలకు వచ్చేస్తారు. అక్కడ 10 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఉంటుంది, 10 సంవత్సరాలు కాంగ్రెస్ ఉంటుంది. అంటే ఇలా ప్రశ్నల వర్షమే కురిపించుకుంటూ పోతూ ఉంటే ప్రణాళికబద్ధంగా పనిచేయటం ఎప్పుడు అనేది ఇక ప్రాథమికంగా ప్రజల నుంచి వస్తున్న ప్రశ్న. అంటే ఇక్కడ ఒకరినొకరు ప్రశ్నించుకోవడం కాదు కావాల్సింది, ఇది ఎండ్ ఎప్పుడు అవ్వాలి, ఈ వర్క్ ఎప్పుడు కంప్లీట్ కావాలి. ఇది నల్గొండకు సాగునీరు తాగునీరు, దీంట్లో వేరే కన్ఫ్యూజనే లేదు. అది ఆ ప్రాజెక్టు మూల ఉద్దేశమే అది. ఎందుకంటే ఫ్లోరైడ్తోని బాధితులు అనేక మంది నల్గొండ జిల్లాలో ఉన్నారు. దానికి చిన్న వయసులోనే వాళ్ళు పెద్ద పనిష్మెంట్గా దాన్ని అనుభవిస్తున్నారు. కాబట్టి అక్కడి నుంచి విముక్తి పొందాలనేది ఒక నోబుల్ కాదు. దాంట్లోపల ఏ ప్రభుత్వం మొదలుపెట్టినా కూడా నోబుల్ కాదు. చెన్నారెడ్డి హయాంలో మొదలైన దానికి ఒక రూపురేఖలు తీసుకొచ్చేస్తే అక్కడ నుంచి అంజయ్య నుంచి ఎన్టీ రామారావు గారు, ఎన్టీ రామారావు తర్వాత ఇక అనేక విజయభాస్కర్ రెడ్డి, మన నేదురుమల జనార్దన్ రెడ్డి, ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు, ఇట్లా అనేక మంది చీఫ్ మినిస్టర్లు మారిపోయినారు. ఇట్లా అంటే చీఫ్ మినిస్టర్లు మారటాలు, ప్రభుత్వాలు మారటాలు కాదు, ప్రాజెక్ట్ ఫినిష్ అవ్వడం చాలా కీలకం. ఇది ప్రజలకు మనం నోబుల్ ప్రాజెక్ట్ అని ఎందుకు అంటున్నామంటే అది చాలా అవసరం కాబట్టే నోబుల్ ప్రాజెక్ట్ అంటున్నాం. అనవసరమైన దానికి నోబుల్ ప్రాజెక్ట్ అనలేం కదా. మరి అవసరమైన దానికి ఇప్పటికి 45 సంవత్సరాలు దాటుతున్నా కూడా ప్రభుత్వాలు మీనమేషాలు లెక్క పెడుతూ ఉంటే దానికి ఏం ప్రయోజనం? అదే ఎవరో ప్రశ్నిస్తూనే ఉండాలి కదా. ఈరోజు ప్రజలు ప్రశ్నించే స్థితికి వచ్చేసింది. అంటే ఈరోజు ఓ సుదీర్ఘమైన అన్వేషణ లోపల ఇంత హడావుడి జరుగుతుంటే ఇన్ని సంవత్సరాలుగా ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఇన్ని సంవత్సరాలుగా ఇంత విపరీతమైన డబ్బును ఖర్చు పెట్టుకుంటూ ఆ డబ్బు ఎవడి జేబులోకి పోతుంది, ఎవడు తన్నుకెళ్తున్నాడు, ఎవడు దోచుకుంటున్నాడు, ఎవడు దాచుకుంటున్నాడు అనే ప్రశ్నలు విపరీతంగా వచ్చేస్తుంటాయి. అంటే ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే పతాక శీర్షికలలో న్యూస్ పేపర్లలో న్యూస్ ఛానళ్లలో చాలా క్లియర్గా చెప్తుంటుంది, జలయజ్ఞం కాదు ఇది ధనయజ్ఞం అనే దాన్ని. అప్పటి నుంచి ఇప్పుడు అదే జరుగుతుంది కదా. అంటే జలాల పేరు మీద నడుస్తున్న ధనం వ్యాపారంతో జరుగుతున్నదే తప్ప ఇది ప్రజలకు నిజంగా ఉపయోగకరమైనదని ఉంటే ఇమ్మీడియట్గా మరి కంప్లీట్ చేయాలి. ఎందుకు చేయలేకపోయారు? 46 కిలోమీటర్స్ అంటే ఇంతవరకు కనీసము 40 ఏళ్ళ నుంచి ఏం జరగలేదంటే ఎంత అన్యాయమైన విషయం అండి ఇది. అంటే ఎక్కడైందంటే ప్రభుత్వాలను విమర్శించడము మా పని కాదు, ప్రజల పని అంతకంటే కాదు. ప్రభుత్వాలు చేసేది మీనమేషాలు లెక్క పెట్టుకుంటూ మేము మాత్రమే గొప్ప అనుకున్నప్పుడు మాత్రము ఏ ప్రభుత్వం అనేది ఏ రూపంలో ఉన్నా కూడా ఏ పార్టీ అయినా కూడా నిలదీసి అడిగేదే ప్రజల లక్ష్యం. ప్రజల నుంచి వ్యక్తిగా ఒక అనలిస్ట్గా డెఫినెట్గా నేను ప్రజల దృష్టికి ఇది తీసుకెళ్లాల్సింది నా బాధ్యత. కాబట్టి డెఫినెట్గా ఇది ప్రజలు చెప్తున్న మాటల్ని, ప్రజల మనసులో ఉన్న మాటలని డెఫినెట్గా నేను ప్రభుత్వాన్ని ముందు పెట్టాలన్న సదుద్దేశంతోనే నేను చెప్పాల్సిన అవసరం ఏర్పడుతుంది ప్రతిసారి. ఓకే.